పరలోకపు తండ్రి, ప్రభువా ఇంతవరకు మీ చలని కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కల నుంచి తండ్రి మమ్మల్ని తండ్రి మీ ప్రేమలో తండ్రి బలపరిచి తండ్రి ఈ యొక్క తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థించుచు ఉండగా తండ్రి మాకు కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు తండ్రి మేము ఏదైతే తండ్రి ఏ విషయాన్ని అయితే మేము తెలుసుకోబోచున్నామో మీ ఆత్మ ద్వారా తండ్రి మాకు ఏ విషయాన్ని తండ్రి తెలియజేస్తున్నారో ఆ విషయమును బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క వాక్యం అందు తండ్రి ఏదో ఒక పాఠాన్ని మాకు నేర్పించాలని మీ యొక్క తృష్ణ ప్రభువ మాకు అర్థమవుతుంది తండ్రి. మీకు తండ్రి మీ ముందు ఒకలా వెనకాల ఒకలా ఉన్నట్లుగా కాకుండా తండ్రి సంఘానికి వచ్చినప్పుడు ఒకలా ఉండకుండా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొకలా ఉండకుండా తండ్రి ఏకరీతిగా ఎలా అయితే మీరు ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఉన్నారో మీ పిల్లలుగా అని చెప్పుకుంటున్నాం మేము ప్రభువా, అదే ఒకే ఏక మనస్సుతో ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ విషయం అందైతే తండ్రి ప్రభా ఈరోజు మాతో మాట్లాడబోచున్నారో ఆ విషయమును బట్టి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితాలకి ఎంత అవసరమైనది ప్రాముఖ్యమైనది అని గ్రహించుకొని తండ్రి ఎంతో మంది తప్పిపోతున్నప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ వాక్యము ద్వారా తండ్రి ఇక్కడ ఈ సంఘంలో తండ్రి కూర్చోబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాము తండ్రి. ప్రభా మాకు తండ్రి మీరు అనుగ్రహించేటువంటి కృపను తండ్రి పోగొట్టుకునే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి ఇచ్చిన ఒక కృపను మీ కొరకు తండ్రి వాడుకొనుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ తండ్రి ఆత్మశక్తిని వివేకమును వినగలిగిన చెవులను వారందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ దీన దాసురాలు నిలవబడి మాట్లాడుచుండగా నాకును తండ్రి మెండైన జ్ఞానము వివేకము సహాయము చేసి అనుగ్రహించమని నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదట మనం చేయాల్సింది ఈరోజు మన విలువైన వాక్కులు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మనమందరము వాక్యమును వినాలని నేను కోరుకుంటున్నానండి. మొదట మనం చేయాల్సింది శ్రద్ధ పాటించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈరోజు విలువైన వాక్కులు మనతో మాట్లాడబోతున్నప్పుడు మన యొక్క శరీరమును కానీ మన యొక్క దేహమును కానీ మన యొక్క మనస్సును కానీ ఇక్కడే కేంద్రీకరించుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ కోట్ల మందికి కానీ ఒకే రీతిగా ఉంటుంది, ఒకే మాటే ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోవాలండి. మనము దేవుడు వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ చెప్తున్నాడు, చదువుదాం. 13వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటున్నాడండి. సంగములతో ఉన్నాడా? కేవలం ఒకే సంఘంతో ఉన్నాడండి? సంగములతో ఉన్నాడు. అప్పుడు చూసినట్లయితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే సంగములతో చెప్పట్లేదండి, నాతోనే చెప్తున్నారు అనే అపోహతో చాలా మంది అపార్థాల వైపు నడుస్తున్నారు. కానీ ఆత్మ అంట సంగములతో ఒకే రీతిగా చెప్తుంది. కాబట్టి చెవి గలవాడు వినుగాక అంటున్నారు. సంగములతో చెప్తున్నది కేవలం అక్కడ నించిన నాకు తెలిసిన ఒక సహోదరే కదా, నాకు తెలిసిన ఒక వ్యక్తే కదా, సహోదరుడే కదా అని ఏ ఒక్కరు భావించకుండా సంగములతో మాట్లాడుతున్నది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది అని ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచిన మాట చెవి గలవాడు వినుగాక అంటే ఆత్మ మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. మన హృదయాన్ని మనం రెడీ చేసుకున్నప్పుడు అప్పుడు మనం మనకు కావాల్సింది
మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి చీకట్లు ఏదైతే ఉన్నాయో, అప్పుడు ఆత్మ చెప్తున్న మాట మనము చెవి గలవాడు వినుగాక అంటే అలాంటి హృదయం మనకు ఉండినట్లయితే ఖచ్చితంగా మన లోపాలను మనం తీసివేసుకునే అవకాశం మనకు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అండి మనుషులకు మనం దగ్గరయ్యామనుకోండి, మనుషులకు దగ్గరయ్యే కొలది మనలో ఉన్నటువంటి లోపాలు కానీ ఏదైనా తప్పులు కానీ తీసి బయటకు చూపించాలని ఆలోచిస్తారు. ఇది మనుషుల స్వభావం. ఎలా వీళ్ళ తప్పుల్ని బయట పెట్టాలి, ఎలా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించాలి, ఎత్తి పొడవాలి, ఇది మనుషుల స్వభావం. కానీ మనుషులకు మనం దగ్గరయ్యే దానికన్నా దేవునికి దగ్గరైతే మనలో ఉన్నటువంటి ఆయన లోపాలను తీసేయాలని చూస్తాడు. అది దేవుని స్వభావం. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే మనుషుల దగ్గర ఉన్నటువంటి ఆ ఆప్యాయత యొక్క బంధము దేవుని దగ్గర పాటించలేకపోతున్నారు. మరి ఎందుకో ఆలోచించుకోవాలండి. నువ్వు మనిషికి దగ్గర అయ్యావనుకో, ఆ మనిషికి నీలో ఉన్నటువంటి బలహీనతలు తెలిసిపోయాయనుకో, బయట పెట్టేసి ఎలా అవమానం పరిచేద్దామా అని చూస్తాడు. కానీ దేవుని వాక్యము మన దగ్గర వచ్చినప్పుడు, సంగములతో దేవుడి ఆత్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన చెవులు రెడీ చేసుకోవాలి. మనుషులకు దగ్గర అవ్వడం కాదు, కానీ దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అనేది ప్రతిరోజు ఆలోచించుకోవాలండి మనం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కదా, సంగములతో ఆత్మ చెప్పొచ్చిన మాట చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. మరి మన అలాంటి చెవులు మనకు ఉన్నాయంటారా? ఉండాలి. దేవుని వాక్యం మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం ఇంకా పోగొట్టుకుని పోయే స్థితిలో మనం ఉన్నట్లయితే ఎలా అండి? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మన జీవితాన్ని కబలించే అంటే మనకు తెలియకుండానే తినేసేటువంటి కొంతమంది రాక్షసులు ఉన్నారంట. వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మన జీవితాన్ని కబలించేసేటువంటి లేదా తినేసేటువంటి కొంతమంది రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులు ఎవరా అని ఆలోచిస్తే కొన్ని లక్షణాలండి. ఆ రాక్షసులు ఎవరంటే మనుషులో ఉండకూడనటువంటి లక్షణాలు, దేవుడు అసహ్యపడేటువంటి లక్షణాలు, అస్సలు ఉండకూడదు, ఇవి ఉంటే నాకు నువ్వు నచ్చవు అని చెప్తున్నా కూడా వినకుండా అదే లక్షణాలతో వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులు కానీ, సమాజం కానీ, జనులు కానీ చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇవి నాకు ఇష్టం లేదు, ఇవి నువ్వు మొదట తీసేసుకో, ఈ లక్షణాలతో నువ్వు కూడి ఉండినట్లయితే నిన్ను నేను ఇష్టపడను అని చెప్తున్నాడు. ఆ రాక్షసులు ఎవరంటే క్రోధం మొదటిది. మనుషులు అనుకుంటారు కానీ మనుషుల దగ్గర కాదు, కానీ మనము దురాత్మల సమూహంతో పోరాడాలంట. ఆ రాక్షసులు ఎవరంటే మన జీవితాన్ని కబలించేసేటువంటి రాక్షసులు మొదటిది వచ్చేసి క్రోధం. అనగా క్రోధం అంటే కోపం కదండి. పట్టు చాలనంత కోపంతో కలిగి ఉంటారు కొంతమంది. ఈ లక్షణం దేవుడు ఇష్టపడతాడండి? ఇష్టపడతాడా? ఇది ఒక రాక్షసుగా మనల్ని మన జీవితాన్ని కబలించేస్తుంది. తర్వాత రెండవది వచ్చేసి కామం. రెండవది కామం అండి. మూడవది బాధకం అంటే ఎప్పుడు నాకు ఇంకా నేను ఇంతే, నా జీవితం ఇంతే అని నిస్పృహలో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అలా నిస్పృహలో బాధకం అంట. నాలుగవది వచ్చేసి తిండి. నీవు తిండిపోతూ అయినాడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు దేవుడు. నీవు తిండిపోతూ అయినాడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో. అందుకే నాలుగోది వచ్చేసి తిండి, ఐదోది ధనం. మనం మాట్లాడుకున్నాం కదండి, మనం గుర్తుందా? ఆ వాక్యం గుర్తుందా అండి? మేము మీ ఇద్దరిని అడుగుతున్నా, గుర్తుందా అండి? ధనం గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ రోజు. ధనము సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. ధనాపేక్ష కలిగిన వారు ఎవరైతే ఉండినట్లయితే సమస్తమైన కీడులన్నీ వారి నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నట్లే. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఈ రాక్షసులు అంటే మన జీవితాన్ని కబలించేస్తున్నాయంట. మొదటిది క్రోధం అనగా కోపము, కామము, బాధకము, తిండి, ధనం. ఈ రాక్షసులతో ఎవరైతే జతపడి ఉండినట్లయితే, ఈ రాక్షసులతో ఎవరైతే జత కట్టి ఉండినట్లయితే వాళ్ళంట వారి జీవితాన్ని వారికి తెలియకుండానే నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆలోచించుకోవాలండి, వీటిని మనము ఎలా అదుపు చేసుకోవాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలి అనేది గ్రహించుకోవాలి. మొదట మొన్న పోయిన వారం మనం చూసాం, ధనం గురించి మనం ఆలోచించాం. ధనం గురించి ఎలా ధనాపేక్ష కలిగి దాని మీద ఆశ పెట్టుకోకుండా ఎలా బ్రతకాలి, ధనాపేక్ష
ఎలాంటి సమస్తమైన కీడులకు మూలం అనేది మనం ఆల్రెడీ మన గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఒక మాట, కోపం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, కోపం అంట మన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో మనకే తెలియదు. చాలా మంది కోపంతో ఊగిపోయి చాలా మంది వారి జీవితాన్ని నాశనం చేసేసుకున్నారండి. చూద్దాం ఒకసారి మనము. ఇప్పుడు ఇంతసేపు మనం చదువుకున్నాం కదా, మన జీవితాన్ని అంటే కబలించేసేటువంటి రాక్షసులు మనలోనే తయారవుతున్నాయి. వాటి వచ్చేసి క్రోధము, కామము, బాధకము, తిండి, ధనము, కోపం. వీటి గురించి మనం ఆలోచించినట్లయితే ఒకసారి చూద్దామండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు, ఇది మీకు తెలుసు అని చెప్తూ మాట్లాడుతూ అంటున్నాడు. గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని చెప్తున్నాడు. ఇక్కడ అంటే ఏమంటున్నాడంటే, మనుషుడు వినుటకు వేగిరపడువాడును. మనుషులంట వినడానికి చాలా కుతూహలంతో ఉండాలంట, ఆతురము కలిగిన వారుగా ఉండాలంట వినడానికి. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే మాట్లాడడానికి రెడీగా ఉంటారు, ప్రతిసారి మాట్లాడడానికి, నిదానిద్దాం, దాని గురించి మనం విందాం, దాని గురించి మనం ఆలోచిద్దామని కానీ ఆలోచించారు. కానీ ఆత్రం కలిగి ఉంటారంట మాట్లాడడానికి. మనుష్యుడు వినటానికి వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు కోపం నీలో ఎక్కువ ఉంది అంటే, నువ్వు కోపం ఎక్కువ నీకు ఉన్నట్లయితే, ముందుకు మాట్లాడినట్లయితే మనం అలాగే, ఎందుకనగా 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి. నువ్వు పట్టజాలనంత మనుషులు ఖచ్చితంగా కోపం వస్తుందండి. సహజంగా కోపం వచ్చినప్పుడు అది నువ్వు మించిపోయినటువంటి కోపం నీలో ఉండినట్లయితే అది కీడుకి దారి తీస్తుందంట. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కోపాలతో చాలా సంసారాలు కూలిపోతూ ఉంటాయండి, చాలా బంధుత్వాలు తెగిపోతూ ఉంటాయి కోపంతో. దేవునికి అసహ్యమైనటువంటి లక్షణాలు ఇవన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుందామండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీలో కోపం ఉండినట్లయితే, మనలో కోపం ఉండినట్లయితే దేవుని నీతిని నెరవేర్చదంట. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ఈ కోపం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ అంటే చాలా ఏం జరుగుతుందంటే, కోపాలతో సంసారాలు, భార్యలు కానీ భర్తలు కానీ వారి యొక్క భాగస్వాములే చంపేసుకుంటున్నారండి. మన ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను చూసానండి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. ఏం జరిగిందంటే, పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళ ఆవిడ పెట్రోల్ పోస్తూ ఉందండి. భర్త అక్కడికి వచ్చాడు. భర్త అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసేసిందంటే, ఏదో మాట్లాడుతూ ఆమెను కిందకి తొప్పేసి కత్తితో కోసేసాడండి గొంతుని. అరే అసలు ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది నాకు తెలియదు. కానీ ఎందుకు అలా చేశాడంటే, కోపం. ఓర్పు లేకపోతే కోపం అలాగే ఉంటుంది. ఓర్పును మనం నేర్చుకోవాలి. ఎలా అసలు ఒక మనిషిని ఎలా చంపగలుగుతారు? అసలు కొంచెం కూడా ఓర్పు లేకుండా ఆ అమ్మాయిని, ఆ భార్యని అలా కిందకి వేసేసి కత్తితో కోసేసేసాడండి గొంతుని. ఇంత పాపిష్టమైన ఇది కాదా నిజమైన రాక్షసత్వం? ఇది కాదా కదండి. అక్కడ ఓర్పు లేకపోవడంతో, కోపంతో ఆవిడ్ని చంపేశాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఇట్టి కోపము మన ఏ కీడుకు మనము దారి తీస్తుందో మనకు తెలీదు. కాబట్టి మనం ఆలోచించుకుందామండి. ఒక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 22వ వచనం. 29వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ కోపం గురించి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే 29, 22. కోపిష్ఠుడు కలహము రేపును,
ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును అని చెప్తున్నాడు. కోపం గురించి మాట్లాడుతూ సహజంగా వస్తూ ఉంటుంది కోపం, కానీ మితి మించిపోయినటువంటి కోపం మనలో ఉండినట్లయితే, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ భార్యని చంపేశాడు. అక్కడ చంపేసిన తర్వాత ఆమె వదిలేసి ఉంటారంటే వాళ్ళు వదిలేరు కదా, పోలీసు వాళ్ళు వచ్చి ఉంటారు కదా, తీసుకెళ్ళి ఉంటారు కదా. ఆ జీవితం నాశనం అయిపోయింది, ఈ జీవితం నాశనం అయిపోయింది. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లల జీవితం కూడా నాశనం అయిపోయి ఉంటుంది. అదే ఆ కోపము ఎందుకు ఏమిటికి వచ్చింది, అక్కడ ఓర్చుకుందాం, నేను తాళుకుందాం, దాన్ని ఎందుకు, దాన్ని ఓర్పు ప్రకారంగా నేను వెళ్ళినట్లయితే విషయాలు తెలుస్తాయి కదా అని ఆలోచించి కొంచెం ఓర్చుకుని ఉంటే ఆయన జీవితం కూడా ఉండేది, భార్య జీవితం కూడా ఉండేది. ఇక్కడ కోపిస్తుడు కలహము రేపును. బాగా ఎవరైతే కోపపడుతూ ఉంటారో, ప్రతి చిన్న విషయానికి కూడా ఇంట్లో కోపమే, ప్రతి చిన్న విషయానికి ఎవరైతే కోపిస్తుడంట కలహాలని రేపుతాడంట. నీలో కోపం ఉండినట్లయితే, మనలో ఏదైనా అలా అట్టి రాక్షసత్వం మనలో ఉండినట్లయితే కలహానికి దారి తీస్తుందంట. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ముంగోపి మితిమీరినటువంటి ఏది కూడా మనకు ఉండకూడదండి. తిండి, ఇప్పుడు అదే అప్పుడు చదువుకున్నాం కదా, మన తిండి కూడా, తిండి, ధనము, కామము, బాధకం, ఇవన్నీ మన జీవితాన్ని నాశనం చేసేటువంటి దారిలోకి తీసుకెళ్తుంది. ధనం గురించి మనం చదువుకున్నాం. తిండి గురించి ఆలోచించినట్లయితే, తిండి పోతు పోయినడలా నీ గొంతుకు కత్తి పెట్టుకో అని చెప్పాడు. ప్రతి ఒక్క చిన్న విషయమే కదా, చిన్న పదమే కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఆ చిన్న పదమే కూడా మన జీవితాన్ని నాశన మార్గంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఆలోచిద్దామండి. కోపిస్తుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును, ఎవని గర్వము వారిని తగ్గించును. నీలో గర్వం ఉండినట్లయితే, మనలో ఏదైనా గర్వం ఉండినట్లయితే, మనకు తెలియకుండానే దేవుడు అహంకారులను అనగదొక్కుతాడు అని ఉంది బైబిల్లో. అహంకారులను అనగదొక్కుతాడు. నాకు కోపం ఉంది కదా, నాకు ఆ హోదా ఉంది కదా, నాకంటూ ఒక స్థాయి ఉంది కదా అని నువ్వు ప్రతిసారి ప్రతి విషయంలో ఆలోచించకుండా, ఓర్పు లేకుండా కోపంతో అలా వెళ్ళిపోయినట్లయితే ఏదో ఒక రోజు దేవుడు అనగద్రొక్కేస్తాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. అదే సామెతల గ్రంథము 29:11 ఒకసారి 11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకుని దాన్ని చూపకుండును అని చెప్తున్నాడు. బుద్ధిహీనుడంట తన కోపమంతా కనపరుస్తాడు. అది ఏ విషయం వచ్చింది, ఎందుకు వచ్చింది, నేను ఓర్చుకోవాలి కదా, నాకంటూ ఒక దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు కదా, దాన్ని నేను ఓర్చుకోవాలి. ప్రతి విషయానికి కూడా నేను కోపపడుతూనే ఉంటే అలాంటి వాళ్ళు బుద్ధిహీనులు అవుతారు. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనుపరుస్తాడంట. జ్ఞానము గలవాడు, నువ్వు కోపం బదులుగా జ్ఞానాన్ని నింపుకున్నట్లయితే, జ్ఞానము గలవాడంట కోపము అణుచుకొని దాన్ని చూపకుండును అని చెప్తున్నాడండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనం జ్ఞానము గలవారంగా ఉండాలా లేదా బుద్ధిహీనులుగా మనం ఉండాలా అనేది మనకి విడిచిపెట్టేశాడు. చాలా గర్వంతో విర్రవీగినట్లయితే దేవుడు ఏదో ఒక రోజు మన గర్వాన్ని అణిచివేస్తాడు, అనగద్రొక్కుతాడు. ఆలోచించుకోవాలండి. అదే సామెతల గ్రంథము 16:32 ఒకసారి. సామెతల గ్రంథము 16:32. సామెతల గ్రంథము 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడండి. పరాక్రమశాలి కంటే, ఎవరైతే నేను బలవంతుడు, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, నాకు ప్రతీది కూడా నాకు ఒక బలం ఉంది అని ఎవరైతే చెప్పుకుని వెళ్తుంటారో అలాంటి వారికి దీర్ఘశాంతం లేకపోతే వేస్ట్ అని చెప్తున్నాడండి. కాబట్టి మనం ఆలోచించాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. మరి నీలో నాకు అంటూ ఒక హోదా ఉంది, నేను ప్రతి ఏది చేసినా సరిపోతుంది అని అనుకొని వెళ్ళిపోయినట్లయితే అది దేవుని దృష్టిలో చాలా తప్పుకు వెళ్ళిపోతుందండి. కాబట్టి మనం గమనించుకోవాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కోపంలో ఒక్కొక్కసారి మనం ఓర్పును కోల్పోతూ ఉంటాం. కోపంలో అధికమైన కోపం మనకు వచ్చేసి మన ఓర్పు లేకుండా చాలా అంటే చాలా కీడులకు మనమే కారణమైపోతూ ఉంటామండి.
కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనం ఓర్పు ఎలా కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు నాకే వస్తుంది కష్టము, నాకే ఈ బాధ ఎందుకు అని చెప్పేసి దేవుని మీద కోపం చేసుకున్న వారు కూడా లేరా అంటే చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కూడా, అలాంటి వారు కూడా ఉన్నారు. మరి మనం ఓర్పు ఎలా కలిగి ఉండాలి? దేవుడు మనకు నేర్పిస్తున్న ఓర్పు ఏంటి, ఓర్పులో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి, ఎలా మనం ఓర్చుకొని వెళ్ళాలి అని చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం అండి. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఎవరికైనా ఓర్పు ఉంటుందా అండి? కోపం వచ్చిన ఓర్పు ఉంటుందా? ఏదైనా బాధ వచ్చేసింది, ఏదైనా కష్టం మనకు వచ్చేసింది, తట్టుకోలేనటువంటి కష్టం మనకు తట్టింది, కానీ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే దేవుని పట్ల ఉన్నటువంటి అన్ని రోజులు కాపాడుకున్నటువంటి నిరీక్షణ, ఏదైనా చిన్న కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేసి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. ఇట్టి ఒక లక్షణం మనలో ఉండినట్లయితే, ఓర్పు కోల్పోయినట్లయితే, దేవుడు మన ఆయనని విడిచిపెట్టేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే, మనకంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఇంకెవరు ఉండరండి. కాబట్టి మనం గమనించుకోవాలి, శ్రమ యందు ఓర్పు గలవారై. శ్రమ వచ్చినప్పుడు నిజంగా అప్పుడు మన నిజమైన జీవితం ఏంటి అనేది బయటపడుతుందండి. అన్ని రోజులు నేను క్రైస్తవుని అని చెప్పుకొని, నేను పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాను చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీకు నిజంగా తట్టుకోలేనటువంటి శ్రమ నీకు వచ్చినప్పుడు, అప్పుడు నీకు విశ్వాస జీవితానికి పరీక్ష రెడీగా ఉంటుంది. అప్పుడు వస్తుంది. అప్పుడు ఆ ఒక శ్రమలో, ఆ ఒక బాధలో నేను నిజంగా దేవుణ్ణి పట్టుకున్నానా, విడిచిపెట్టేసాను అనేది అప్పుడు మీకు అర్థమవుతుందండి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసే వారుగా ఉండకూడదండి. చూద్దాం మరొక మాట. 12 అదే రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం అండి. 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందున అతిశయపడుదుము అని చెప్తున్నాడు ఇక్కడ మాట్లాడుతూ. అంతేకాదు శ్రమ అంట ఓర్పును పుట్టిస్తుందంట. కానీ నువ్వు ఆ ఓర్పు నీలో పుట్టట్లేదు అంటే నువ్వు దేవునికి దగ్గరగా లేవు అని అర్థం. దేవుని వాక్యం మీద నువ్వు లక్ష్య పెట్టలేదు అని అర్థం. కాబట్టి మనం గమనించుకోవాలి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు నిన్ను పరీక్షకు రెడీ చేస్తుంది. పరీక్ష నిరీక్షణకు దారి తీస్తుందండి. నిరీక్షణ కలుగజేస్తుందంట. నువ్వు శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకొని ఉండాలి. ఓర్చుకున్నప్పుడు నీకు పరీక్ష ఎదురైతుంది. పరీక్షలో నీకు నిరీక్షణ వస్తుంది. ఇది ఓర్పులో ఉన్నటువంటి ప్రాముఖ్యం అని మనం గమనించుకోవాలి. తర్వాత చదువుకున్నట్లయితే, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎవరైనా సంతోషిస్తారండి శ్రమ వచ్చినప్పుడు? ఎవరైనా ఇట్లా తట్టుకోలేనటువంటి కష్టం మనకు వచ్చినప్పుడు, తట్టుకోలేనటువంటి బాధ మనకు ఎదురైనప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటారా? ఎవరైనా నవ్వుకుంటూ మాట్లాడుతున్నప్పుడు నీకు నవ్వులాటగా ఉందా? మా బాధ మాదైతే అంటారు. కానీ ఒక క్రైస్తవులుగా మనం చెప్పాల్సిన మాట ఏంటి? శ్రమల యందు కూడా నేను నా దేవుని యందు అతిశయపడుచున్నాను అనే ఒక మాట గర్వంగా మనం చెప్పాలండి. ఇది ఓర్పులో ఉన్నటువంటి దేవుడు మనకు నేర్పిస్తున్నది. అందుకే శ్రమ మనకు ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు మనకు పరీక్షను ఇస్తుంది, పరీక్షకు రెడీ చేస్తుంది. పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ప్రతి ఒక్కరు ఎరిగి దాని యందు మనము దృష్టి ఉంచాలి. అలాగే చదువుకున్నట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటున్నాడు దేవుడు. భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఈ యొక్క మాట చెప్తూ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
చాలా మంది అనుకుంటారు కదా, దేవునిలో ఉంటే నాకు సిగ్గండి, బైబిల్ బయట పట్టుకోలేకపోతున్నాను, దేవుని మాటలు చెప్పలేకపోతున్నాను ఎదుటి వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎవరికైనా వాక్యం చెప్పావా, పక్క వాళ్ళకి కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వాక్యం చెప్పావా అంటే, అయ్యో నాకు సిగ్గండి, నేను మాట్లాడలేను అని మాట్లాడతారు. లేదా దేవుని పాట పాడడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, లేదా ప్రార్థనలు ఇదైనా కానీ అప్పుడు కూడా సిగ్గెందుకండి? దేవుడు మనల్ని సిగ్గుపరచుడు అని వాక్య భాగం సెలవిస్తుంది. అందుకే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు మనకు సిగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అయినా నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు ఇంకా పరిపూర్ణత చెందలేదు అని అర్థం. ఓర్పులో మనము అతిశయంగా ఉండాలంట. అతిశయంగా నువ్వు నిజంగా ఉండినట్లయితే దేవుడు మన నిరీక్షణను మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఆయన ప్రేమ మన హృదయాల్లోనికి కుమ్మరించబడినప్పుడు మనకు సిగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మనం పట్టుకున్నది పవిత్రమైన బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ అని తెలుసు కదా. మనం ఎందుకు సిగ్గుపడాలని? ఇంకా దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి, చదవడానికి, ఆయన గురించి వివరించడానికి, ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఓర్పు మనల్ని దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నప్పుడు మనం సిగ్గుపడే వారుగా ఉండకూడదు. ఓర్పు నీలో ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యము మనల్ని ఓదార్స్తూ ఉంటుంది. అలా ఓదార్చినప్పుడు నీకు ఆ ఓర్పు పుట్టాలి. ఆ ఓర్పులో పరీక్షకు రెడీ చేస్తుంది. ఆ పరీక్ష నువ్వు రెడీగా ఉండాలి. ఆ పరీక్ష నువ్వు పాస్ అయినట్లయితే రిజల్ట్ మనం అప్పుడు చూస్తాం, మనం చనిపోయిన తర్వాత. కాబట్టి మనం గమనించుకోవాలండి. మరో మాట మనం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మనలో ఓర్పు ఉండినట్లయితే ప్రేమ ఖచ్చితంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 13వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం అండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అని చెప్తుంది. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనము నీలో లేకున్నట్లయితే నీలో ఖచ్చితంగా కోపం ఉంటుంది. శ్రమ నీకు వచ్చినప్పుడు శ్రమ తట్టుకొని నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నట్లండి. కాబట్టి మనం గమనించుకోవాలండి. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆయన సహించట్లేదా మన పట్ల? నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు తప్పటడుగులు నీ జీవితంలో వేసినా కూడా ఆయన సహిస్తున్నాడు కదా. దీర్ఘకాలము నీ పట్ల ఆయన సహనంతో ఉన్నాడు. మరి మనం ఎందుకు ఆ ఓర్పును కోల్పోతున్నామండి? ఎందుకు కోపము రేపేవారుగా కోపాన్ని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం కదా. మనం గమనించుకోవాలండి. ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు అంటున్నాడు. తర్వాత అమర్యాదగా నడవదు. చాలా మంది అమర్యాదగానే ఉంటున్నారండి. మర్యాదగా దేవుని వాక్యంలో అలా జీవిస్తున్నారంటే లేదు. ప్రేమ నీలో ఉండినట్లయితే ఈ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. లేదా కోపాన్ని నువ్వు దాచుకున్నావు అనుకో, నీ మనసులో కోపం ఉండినట్లయితే కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్య భాగం సెలవిస్తుంది. తర్వాత చదువుకుందాం. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. మనలో ఏదైనా డంబం ఉందేమో, మనలో ఏదైనా దీర్ఘశాంతం లేదేమో, దయ అనే గుణం మనలో లేదేమో గమనించుకోవాలి. తర్వాత మత్సరం మనలో ఏమైనా ఉందేమో. డంబముగా ప్రవర్తింపదు. ఈ డంబం అనేది చాలా బాధాకరమైనదండి, చాలా ఘోరమైనది. అది డంబము, అట్టి గర్వం మనలో ఉండకూడదు. తర్వాత డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు,
త్వరగా కోపపడదు అంటుంది ఇక్కడ. త్వరగా కోపపడదు. ప్రేమ ఉండినట్లయితే, ఆ ప్రేమ ఉండినట్లయితే మనం అంత ఈజీగా కోపం చేసుకుంటాం మన ఎదుటి వాళ్ళ మీద, లేదు కదా. కోపాన్ని మనం నువ్వు అణుచుకున్నట్లయితే, నీకు తెలిసి ఇప్పుడు వాక్యం విన్నావు నువ్వు, కోపము దేవుని నీతి నెరవేర్చదు అని వాక్య భాగం సెలవిస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, స్వప్రయోజనముగా విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, త్వరగా కోపపడదు. కొంతమంది ఈజీగా అలా కోపపడేస్తూ ఉంటారు. నీకు కోపం వచ్చినప్పుడల్లా కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలండి. తర్వాత ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనముగా విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. కానీ చాలా మందికి ఉన్నదే ఇదే. ఎవరైనా నీ పట్ల ఏదైనా తప్పుగా మాట్లాడి తప్పుగా ఏదైనా అపకారము చేసినట్లయితే ఖచ్చితంగా వారి మనసులో అలాగే ఉంటుంది. కానీ నీకు ఓర్పు, సహనము, ప్రేమ ఉండినట్లయితే అపకారం మనసులో ఉంటుందండి? లేదు కదా. అందుకే చదువుకుందాం ఇక్కడ, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును అంటున్నాడు. కోపానికి ఆపోజిట్ వర్డ్ ఓర్పు. నీలో కోపం ఉందో లేదా ఓర్పు ఉందో, ఓర్చుకునే గుణము నేను కలిగి ఉన్నానో లేదో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. దుర్నీతి విషయమై సంతోషపడక, నీలో ప్రేమ ఉండినట్లయితే దుర్నీతి విషయం ముందు సంతోషించాలంట. కానీ చాలా మంది ఎలా ఉంటారంటే దుర్నీతి విషయమందే సంతోషిస్తూ ఉంటారు. ఇట్టి లక్షణం కలిగి ఉంటారు. అదే నాకు కావాలి, దాని ఎందే నా సంతోషం ఉంది అని వెతుక్కుంటూ లోకంలో వెంపర్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం గమనించుకోవాలండి. అలాగే చదువుకున్నట్లయితే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రోజుల్లో నేటి సమాజంలో సత్యము ఒక చోట వినిపిస్తుందండి, సత్యము ప్రబల వెళ్ళి వస్తుంది, అలా సత్యం ప్రకటిస్తున్నారు అనగానే చాలా మంది సత్యం సంతోషిస్తున్నారా? సత్యము తెలుసు, సత్యము విన్నారు, సత్యం గురించి సత్యం అనే రుచి చూశారు, అయినా తప్పిపోతున్న వాళ్ళు లేరు? తప్పిపోతున్నారండి. వారి నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ వారిలో ఉండినట్లయితే సత్యమునందు తప్పిపోయేవారుగా ఉంటారా? ఉండరు కదా. ఇక్కడ సత్యమునందు సంతోషించును. నువ్వు ప్రేమ కలిగి జీవించినట్లయితే, ఓర్పు కలిగి నువ్వు నీలో జీవించినట్లయితే సత్యమునందంట నువ్వు సంతోషిస్తావంట. తర్వాత అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును అని చెప్తున్నాడు. నీలో కోపం నువ్వు తీసేసినట్లయితే నువ్వు అన్నిటిని కూడా నువ్వు ఓరుస్తావు, అలా ఓర్చుకొని వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంత కొట్టి, అంత తిట్టిన, మొహం మీద ఉమ్మేసిన, ఆయనని ఎంతో ఎగతాళి చేసిన, ఎందుకు ఓర్చుకున్నాడండి? ఆయనలో ఏముంది అసలు ఓర్చుకోవడానికి? ఏముందండి? ఆయనకి ప్రేమ ఉంది కదా. ఆయనలో ప్రేమ ఉండబట్టే అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ తాళుకున్నాడు, ఆయన అన్నిటినీ నమ్మాడు, అన్నిటిని నిరీక్షించాడు. ఆయనలో ఆ ప్రేమ ఉండబట్టే ఎవరు ఏం చేసినా కూడా తండ్రి వీరిని క్షమించనే ఒక గొప్ప మాట ఆయన నోట నుండి వెల్లడైందండి. ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ ఒక రాక్షసులు ఏదైతే మనం చదువుకున్నామో, ఆ ఒక క్రోధము కానీ, కోపము, కామము, బాధకము, తిండి, ధనము, ఇవన్నీ మన జీవితాన్ని కబలించేస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము, నీ కోపం వచ్చినప్పుడు ఇదే వచనం గుర్తుకు రావాలండి. నీలో ప్రేమ ఉండినట్లయితే ఈ లక్షణాలు నాలో ఉన్నాయో లేదో అనేది గ్రహించుకోవాలి. కాబట్టి అన్నిటిని తాళుకుంటుందంట, అన్నిటిని నమ్ముతుందంట, అన్నిటిని నిరీక్షిస్తుందంట, అన్నిటిని ఓర్చుకుని అలా వెళ్ళిపోతుందంట. మరి అట్టి ఓర్పు మనలో ఉందా లేదా అనేది గ్రహించుకోవాలి. ఒక రైతు అండి పంట వేస్తాడు కదా, పంట వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో ఏదైనా దాన్ని తీసేస్తాడండి? పంటని ఓర్చుకుంటాడు కదా. ఆ పంట చేతికి వచ్చేంత వరకు తాను వెయిట్ చేస్తాడు, ఎదురు చూస్తాడు, ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు. నేను పెట్టినటువంటి ఈ పంట ద్వారా నాకంటూ గొప్పగా ప్రతిఫలం వస్తుంది అని ఒక నిరీక్షణ రైతుకు ఉంటుంది.
మరి మనకుందా అండి నిరీక్షణ? మనకుందా? దేవుని వాక్యము ఇంతగా నన్ను గద్దిస్తుంది, ఇంతగా నాతో మాట్లాడుతుంది, వీటన్నిటిని నేను తీసేయాలి, వీటన్నిటిని నేను పక్కకు పెట్టేసేయాలి, ఇవన్నీ కూడా దేవుని నీతి నెరవేర్చట్లేదు, ఇట్టి నా లక్షణాలు నాలో ఏమైనా ఉన్నాయేమో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకుని, రైతు తాను వేసినటువంటి పంట కోసం ఎలా అయితే వెయిట్ చేస్తాడో, నువ్వు విత్తినటువంటి విత్తనాలని ఆ ఫలము కొరకు మనము వెయిట్ చేసేవారుగా ఉండాలండి. కాబట్టి ఒక మాట, ఒక భక్తుని గురించి మనం చూసినట్లయితే యోబు గ్రంథము, ఆయన గురించి మనం చాలా సార్లు విన్నాము. ఈ రోజు కూడా ఒక విలువైన మాటలు, ఆయన పలికినటువంటి విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం అంటే ఆయన శ్రమలు తట్టినప్పుడు, ఆయనకు బాధ వెంటాడినప్పుడు, ఆయన తట్టుకోలేనటువంటి శ్రమ వచ్చినప్పుడు, ఇట్టి శ్రమ నేను పొందుకున్నానా అని మనకు డౌట్ వస్తుందండి. ఇటు శ్రమ మనకేం ఉండదు కదా, నార్మల్గానే ఉంటుంది కదా. కానీ భక్తులు ఎలా తాళుకున్నారు, భక్తులు ఎలా నిరీక్షించారు అనేది మనం చూసినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు. నిజమేనండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా మనకు శ్రమ వచ్చినప్పుడు, తట్టుకోలేనటువంటి శ్రమ మనకు తట్టినప్పుడు, మన బంధువులు నిజంగానే ముఖం తిప్పేస్తారు. అక్కడ కూడా అదే జరిగిందంట. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. అంతసేపు ఆయనకు అన్నీ ఉన్నప్పుడు, ఆయనకు ప్రతీది, ఆయనకు ఏదైతే సమృద్ధిగా ఉందో అవన్నీ ఉన్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి మొక్కే దాసులు కూడా ఆయన అన్యులుగా, అంటే ఎడమొఖం పెట్టేశారన్నమాట. పట్టించుకోలేదు. అన్నీ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు మనుషులు. నిజం మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు. ఏమీ లేకుండా ప్రతిదీ ఏదో బికారిగా మనం ఉండినట్లయితే అసలు నువ్వెవరో అన్నట్లుగా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతారు. ఆనాడు యోబు గారికి కూడా అదే జరిగింది. అన్నీ ఉన్నప్పుడు వాళ్ళ దాసీలు కూడా చాలా చాలా వినయంగా ఉన్నారు. ఆయనకి ఏమీ లేనప్పుడు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యులుగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలుకకుండానున్నాడు. నా పనివాణ్ణి, ఆయన దగ్గర పని చేసినటువంటి పనివాడు కూడా పిలుస్తుంటే పలకకుండా నువ్వేంటి అన్నట్లుగా, నీకేంటి అన్నట్లుగా గౌరవం వెళ్ళిపోతుందండి మనుషుల దగ్గర. అంట అన్నీ ఉంటేనే నీకు గౌరవం, మర్యాద. కానీ దేవుడు అలా కాదు కదండి. నీ దగ్గర ఏమున్నా లేకున్నా నీకు శ్రమ వచ్చినప్పుడు కూడా ఆయన విడువడు, ఎడబాయడు. యోబు గారు ఎంత తట్టుకొని ఉంటాడండి. అంతసేపు అన్నీ ఉన్నప్పుడు అందరు బంధువులు, ప్రతి ఒక్కరు స్నేహితులు, ప్రతి ఒక్కరు ఆయనకు అనుకూలంగా ఉన్నారు, ఆయనకు ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ ఆయనకి ఏమీ లేదు అని తెలియగానే తన సొంత భార్య కూడా, నువ్వు చచ్చిపోతే బాగుంటుంది కదా, నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు అని మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇది కాదా ఆయనకు వచ్చినటువంటి శ్రమ? మనకేముందండి, ఇది చాలా తక్కువ. భక్తుల శ్రమల ముందు మనకు చాలా తక్కువ అండి. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత, నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యం అయిపోయిందంట. ఆయన ఊపిరి, ఆయనకు అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు తన భార్య చాలా గౌరవంతో ఉంది, చాలా మర్యాదగా ఉంది యోబు గారి దగ్గర. కానీ అన్నీ వెళ్ళిపోయేసరికి గౌరవం వెళ్ళిపోయింది, మర్యాద వెళ్ళిపోయింది. ఆయన ఊపిరి కూడా చాలా అసహ్యంగా ఉందంట ఆయన భార్యకు. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఇది నిజమైన శ్రమ. మనకు వచ్చే శ్రమలు ఎంత అండి? చాలా చిన్నవి. ఈ శ్రమల ముందు అయినా కూడా, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము, ఇంత బాధ ఉంటే ఆ మాటలు మాట్లాడతాడండి. మరో మాట, అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అయినా కూడా
ఇంత గొప్ప శ్రమ వచ్చినా కూడా ఆయన పలికినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి ఆ గొప్ప క్రియ, ఆయన ఓర్చుకున్న విధానం ఈరోజు మనకు ఒక పాఠంగా మారాలి. ఆయన నేను ఓర్చుకోలేకుండా ఇంత కోపంతో వీగుతున్నాను, ఇంత గర్వంతో వీగుతున్నానే. శ్రమ వచ్చినప్పుడు ఏదైనా ఎదుటి వాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఆఖరికి దేవుణ్ణి కూడా ఆయన దూషించే పరిస్థితులు ఎవరైనా ఉండి ఉన్నట్లయితే మనం ఆలోచిద్దామని. ఇక్కడ యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదంతా జరిగిన తర్వాత మరణము కమ్మలను అని ఆయన ఒక భార్య అన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు 10వ వచనము, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడొచ్చినావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా నేను. నువ్వు కేవలం దేవుని నుండి మేలులే కోరుతావా? అవును, మాకు మేలులే కావాలంటారు ఈ నేటి క్రైస్తవులు. ఎందుకు నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే, నాకేదో బలహీనత ఉందండి, నాకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సంఘానికి వస్తున్నాను అని ఈనాటి సాక్ష్యాలు తయారైపోతున్నాయి. కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మనం కేవలం దేవుని నుండి మేలు మాత్రమే నువ్వు అనుకుంటావా? నీకు కీడు అనుభవింప తగదా అని మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడండి ఆయన. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనము అనుభవింప తగదా. నేను ఈ సంగతులలో ఏ విషయమందును కూడా యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని చెప్తున్నాడండి. అంత శ్రమ వచ్చింది కదా, దేవుణ్ణి దూషించవచ్చు కదా, దేవుడు నాకు ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టావు అని చిన్న మాట పలకొచ్చు కదా. కానీ ఆయన పలకలే. ఎందుకంటే ఆయన ఓర్పు విలువ ఆయనకు తెలిసింది. ఓర్చుకున్నాడు కాబట్టి, దేవుని వాక్యమందు ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆయనకు మరలా పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడు ఆయనకి ఇచ్చాడు, విడిచిపెట్టలేదు. నిన్ను విడవని ఎడబాయనన్న మాట ఆయన ప్రతిసారి నెరవేరుస్తూనే ఉన్నాడు. కానీ మనకు చిన్న శ్రమ రాగానే, ఏదైనా తట్టుకోలేనటువంటి కోపము రాగానే మన ఓర్పును మనం కోల్పోతున్నాం. కానీ యోబు గారు ఓర్పును కోల్పోలేదండి. దేవుని దగ్గర నువ్వు కేవలం మేలునే నువ్వు కోరుకుంటావా, ఆయన ఇచ్చినటువంటి కీడు నువ్వు అనుభవించవా అని గొప్ప మాటలు ఆయన పలికాడు. ఇట్టి శ్రమ ముందు మన శ్రమ ఏమాత్రం అని ఎంచుకోవాలి మనం. ఆయన కోపం చేసుకోలేదు, ఎంత వచ్చినా ఓర్చుకొని అలా వెళ్ళిపోయాడు. మరి ఇట్టి లక్షణాలు మనకు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ఇలాంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే మనం ఎంతో ధన్యత కలిగి ఉన్నాము. ఇట్టి మాటలు ఏందో మనము మొదట స్థానం ఇవ్వాలి. ఇట్టి స్థానం మనం ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం కోల్పోయింది కూడా మరలా ఇచ్చే విధంగా అట్టి ప్రవర్తన, అట్టి లక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాము తండ్రి. అవును ప్రభా, మేము తండ్రి కోపముతో తండ్రి, నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదనే ఒక మాట తండ్రి, మేము కోపముతో ఉన్నటువంటి ఓర్పును ప్రభా మేము కోల్పోతున్నామేమో తండ్రి. కోపము చేసుకుని మీ నీతి నెరవేర్చలేకపోతున్నామేమో తండ్రి. నేటి సమాజంలో తండ్రి ఎన్నో దౌర్భాగ్యమైన స్థితిని తండ్రి, ఎన్నో పరిస్థితుల్ని మేము చూస్తున్నాము తండ్రి. ప్రభు అలా చూస్తున్నప్పుడు వీరు ఎందుకు ఇలా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారని మేము ఆలోచించినప్పటికీ ఓర్పు అనేది లేకపోతే తండ్రి ఎన్నో కీడులకు మూలంగా మారుతుందని గ్రహించుకోలేకపోతున్నారు. కాబట్టి అట్టి ఒక దుర్నీతిమైన స్థితి మాకు రాకుండానట్లుగా మీ వాక్యమందు మేము కాచుకున్నట్లుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మీ కుమారుడైన మీ ఇష్టానుసారుడైన కుమారుడైన యోబు గారు ప్రభా, ఆయనకి ఎట్టి శ్రమ తట్టినా కూడా ప్రభు ఆయన నోటి మాటతోనైనా కూడా పాపము చేయలేదని మీ వాక్య భాగంగా ఈరోజు మాకు తండ్రి ఒక పాఠంగా మారి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి, ఏ మాటతోనైనా కానీ తండ్రి ఏదైనా చిన్న శ్రమ రాగానే చాలా మంది మిమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అట్టి ఒక స్థితి మాకు రాకుండానట్లుగా మేము మీ వాక్యంతో కాచుకున్నట్లుగా మా అందరికి సహాయం చేసి నడిపించండి ప్రభు. ఓర్పు అనే ఒక విలువైన ఒక మాటను తండ్రి ప్రభు మేము విడిచిపెట్టేసే వారుగా ఉండకుండా, ఎట్టి శ్రమ వచ్చినా ఎట్టి బాధ వచ్చినా తండ్రి ఓర్పును కోల్పోయే వారుగా ఉండకుండా, ఓర్పుకు పరీక్షకు తండ్రి నిలబడే వారుగా ఉండుటకు మా అందరికి సహాయం చేయండి. నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయం చేసి నడిపించండి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి
ఇట్టి లక్షణాన్ని తండ్రి ఈరోజు మాకు మెండుగా కుమ్మరించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మేమందరం ఇట్టి లక్షణాన్ని కోల్పోయే వారుగా ఏ ఒక్కరు ఉండకుండా మాకు మేము పరీక్షించుకొని మీ వాక్యంతో ఎల్ల వేళలా ఒకే రీతిగా ఉండుటకు అందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచిదండి. విలువైన సందేశాన్ని వివరించిన గీతకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మనం నిలబడుకుంటున్నాం.